చిన్నప్పుడు మనం విన్న 'నాన్న పులి' కథలా ఉంది 'నీహారిక' పెళ్లి విషయం. సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లన్నారు. నెక్స్ట్ 'ప్రభాస్' అన్నారు. కాదు 'అల్లు శిరీష్' అన్నారు. ఇప్పుడు 'నాగశౌర్య' అంటున్నారు. 'నీహారిక', 'నాగశౌర్య' కలిసి 'ఒక మనసు' సినిమాలో కలిసి పనిచేశారని మనకు తెలుసు. 'నీహారిక'కి అది డెబ్యూ సినిమా. ఆ సినిమా టైంలో ఇద్దరి మీద రకరకాల గాసిప్‌లొచ్చాయి. ఇద్దరూ లవ్‌లో ఉన్నారు అని. దీన్ని ఇద్దరూ కొట్టిపడేశారు. 'వి జస్ట్ ఫ్రెండ్స్' అని చెప్పారు. అలా 'వి జస్ట్ ఫ్రెండ్స్' అని చెప్పిన ఇద్దరు ఇప్పుడు ఒకటి కాబోతున్నారు. నీహారిక నాగశౌర్యని లవ్ చేస్తున్నట్టు నాగబాబు గారికి చెప్తే వద్దని చెప్పి కొంతకాలం సినిమాలకు కూడా దూరంగా ఉంచారు. ఇటువైపు నుండి అయితే పని పూర్తవట్లేదని గ్రహించిన నీహారిక పెదనాన్న చిరంజీవి గారి వైపు నుండి పని ఫినిష్ అయ్యేలా చేసింది. మొదట్లో నాగబాబు వద్దన్న చిరంజీవి రంగంలో దిగి నా విషయంలో జరిగినట్టు నీ విషయంలో జరగొద్దు, ముందే ఆలోచించుకుని అడిగేయి, పిల్లలు కోరింది ఇచ్చినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి నాగబాబుని ఒప్పించాడు. దీనికి నాగబాబు గారు కూడా ఎస్ చెప్పారని, వారికి సన్నిహితంగా ఉండే వారి నుండి విషయం బయటపడింది. నాగశౌర్యాన్ని అల్లుణ్ణి చేసుకుంటున్నారు కాబట్టే చిరంజీవి చెలో ఈవెంట్లో నాగశౌర్యని అంతగా పొగిడేశారు. నాగశౌర్య కూడా చూడడానికి చాలా బాగుంటాడు, మంచి కెరియర్ ఉంది. మెగా ఫ్యామిలీకి అల్లుడైతే తన కెరియర్ కూడా బాగుంటుంది. ఫైనల్గా రూమర్స్కి బ్రేక్ పడి నీహారిక, నాగశౌర్య అతి త్వరలోనే ఒకటి కాబోతున్నారు. వీళ్ళిద్దరి జంట పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మాతో పాటు షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.